వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 సెప్టెంబర్ 4 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టులోని వ్యోమగాముల కోసం తయారు చేయబడిన రోబో పేరు ఏంటి? ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టులోని వ్యోమగాముల కోసం తయారు చేయబడిన రోబో పేరు వ్యోమ్మిత్ర. వ్యోమ్మిత్ర. చూడండి, ఈ వ్యోమ్మిత్ర అనేటువంటిది ఒక రోబో అనమాట. చాలా ఇంపార్టెంట్గా ఈ రోబో పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, వ్యోమ్మిత్ర అని. ఎవరికి ఉపయోగపడుతుందంటే వ్యోమగాములకి. 2025లో ఇస్రో చేపట్టనున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ అనమాట గగన్యాన్ ప్రాజెక్టు. అంతరిక్షంలోకి మానవులు పంపించే కార్యక్రమం అనమాట ఈ గగన్యాన్ ప్రాజెక్టు. ఆల్రెడీ 4 వ్యోమగాములను సెలెక్ట్ చేశారనమాట. ఆ 4 వ్యోమగాముల పేర్లు చెప్తా, నోట్ చేసుకోవాలి. ఒకరు ప్రశాంత్ బాలకృష్ణ నాయరు, 2 అజిత్ కృష్ణను, 3 అంగద్ ప్రతాప్, 4 శుభాంశు శుక్లా. మళ్ళీ చెప్తున్నా, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా, అజిత్ కృష్ణన్. ఈ 4 వ్యోమగాములు వెళ్ళనున్నారన్నమాట 2025లో అంతరిక్షంలోకి ఇస్రో తరపున. గుర్తుపెట్టుకోవాలి, ఇస్రో చేపట్టున్న ప్రాజెక్టు గగన్యాన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా వెళ్తున్నారన్నమాట. ఇంతవరకు అంతరిక్షంలోకి మానవులు పంపిన దేశాలు కేవలం 3 దేశాలు అనమాట. ఫస్ట్ రష్యా, సెకండ్ అమెరికా, థర్డ్ చైనా. రష్యా, అమెరికా, చైనాలు మాత్రమే అంతరిక్షంలోకి మానవులు పంపించారన్నమాట ఇంతవరకు. రష్యా వ్యోమగాములను కాస్మోనాట్ అంటారు. అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు. చైనా వ్యోమగాములను టైకోనాట్ అంటారనమాట. అర్థమైందనుకుంటా. ఇంతవరకు అంతరిక్షంలోకి మానవులు పంపింది 3 దేశాలు, రష్యా, అమెరికా, చైనా. రష్యా వ్యోమగాములను కాస్మోనాట్స్ అంటారు. అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు. చైనా వ్యోమగాములను టైకోనాట్స్ అంటారనమాట. ఇప్పుడు మన భారతదేశం 4వ దేశంగా నిలవబోతూ ఉందన్నమాట. ఇది అత్యంత గొప్ప విజయవంతం కావాలని మనం అందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఇస్రో చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అనమాట ఇది. మానవులు పంపించే కార్యక్రమం కదా, కాబట్టి అత్యంత భారీ ప్రాజెక్ట్ ఇదే అనమాట. చంద్రుని యొక్క ధృవాలపైన మనం దిగి సక్సెస్ అయ్యాం, దక్షిణ ధ్రువం పైన. అదేవిధంగా సూర్యుని పైన ప్రయోగాలు చేస్తూ మనం ఇటీవల విజయవంతం అయ్యాం. ఇట్లా అనేక రూపాల్లో అన్నిటికంటే గొప్ప ప్రాజెక్టుగా ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ నిలిచిపోతుంది అనమాట. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు రోబో పేరు గుర్తుపెట్టుకుంటే వ్యోమ్మిత్ర. ఈరోజు ఎందుకు వ్యోమ్మిత్ర గురించి మనం చెప్పుకోవాలంటే దాని యొక్క పుర్రెను తయారు చేసిందనమాట ఇస్రో. ఆ పుర్రె డేటాను, ఆ పుర్రె గురించిన విషయాలను మనకు తెలియజేసిందనమాట. ఈ పుర్రె 200 mm x 200 mm సైజుతో ఉంటుంది. 200 mm x 200 mm సైజుతో ఉంటుంది. బరువు 800 గ్రాములు. ఇది ఓకేనా, అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయబడింది. అల్యూమినియం మిశ్రమం అనమాట. N1Si100 mg. N1Si100 mg అనేటువంటి అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయబడింది అనమాట ఈ పుర్రె. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వ్యోమ్మిత్ర పుర్రె. ఎవరి యొక్క పుర్రె? వ్యోమమిత్ర పుర్రె. సెకండ్ క్వశ్చన్, 2024 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించబడిన వరుణ ఎక్సర్సైజ్ను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించినది? చూడండి, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు జరిపినటువంటి ఎక్సర్సైజ్ అనమాట వరుణ అనేటువంటిది 2 దేశాలు కలిసి జరిపేటువంటి ఒక నావల్ ఎక్సర్సైజ్ అనమాట. ఏ 2 దేశాలు అంటే భారత్ అండ్ ఫ్రాన్స్తో కలిసి నిర్వహించేటువంటి నావీ ఎక్సర్సైజ్ అనమాట ఇది. 22వ ఎడిషన్ అనమాట. ఈ ఏడాది జరిగిన ఎడిషన్ 22వ ఎడిషన్ అని మైండ్లో పెట్టుకోండి. ఇది ఈ ఏడాది ఫ్రాన్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉందన్నమాట. మధ్యధారా సముద్రంలో, మెడిటేరియన్ సీ అంటే మధ్యధారా సముద్రం ఏదైతే ఉందో అక్కడ ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ నేవీ, ఫ్రాన్స్ నేవీ 2 కలిసి జరిపేటువంటి ఒక ఉమ్మడి నేవీ ఎక్సర్సైజ్ అనమాట. దాని పేరే వరుణ. గుర్తుపెట్టుకోండి, వరుణ అనమాట. ఇది ఎన్నవ ఎడిషన్?
22 22 ఎడిషన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరిగింది? మెడిటేరియన్ సీ. ఎవరు నిర్వహించారు ఈ ఏడాది అంటే ఫ్రాన్స్ దేశం ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఓకేనా? రైట్. ఇట్లా నేవీకి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ మీరు నోట్ చేసుకుంటే, ఇంద్ర నేవీ ఎక్సర్సైజ్, ఇంద్ర INDRA, ఇది రష్యాకు మరియు భారతదేశానికి మధ్య, రష్యా భారత్ రెండు కలిసి జరిపేటువంటి నేవీ ఎక్సర్సైజెస్ అనమాట. ఇంద్ర పేరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సింబెక్స్, SIMBEX సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సైజ్ అనమాట. ఏ రెండు దేశాలు? సింగపూరు, ఇండియా. మ్యారిటైమ్ అంటే మనందరికీ తెలుసు నేవీకి సంబంధించేదే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సింబెక్స్ అంటే సింగపూర్, ఇండియా. అదే మరొకటి స్లినెక్స్, SLINEX స్లినెక్స్ అంటారు. ఈ స్లినెక్స్ వచ్చేసి శ్రీలంక ఇండియా ఎక్సైజ్ అనమాట. స్లినెక్స్ అంటే కనుక శ్రీలంక ఇండియా నేవీ ఎక్సైజ్ అని గుర్తుపెట్టుకోవాలా. శ్రీలంక ఇండియా నేవీ ఎక్సైజ్ ఏది? స్లినెక్స్. సింగపూర్ ఇండియా ఎక్సైజ్ ఏది? సింబెక్స్ అనమాట. అదే ఇంద్ర అంటే కనుక ఇండియా, రష్యా. ఫ్రాన్స్ ఇండియా రెండు అయితే వరుణ. మలబార్ ఎక్సైజ్ ఒకటి ఉంటుంది, మలబార్. ఈ మలబార్ 4 దేశాలు పాల్గొంటాయి. మలబార్ నేవీ ఎక్సైజ్లో 4 దేశాలు పాల్గొంటాయి. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్. ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్. ఇది మలబార్ నేవీ ఎక్సైజ్ అనమాట. మలబార్. ఇవి నోట్ చేసుకొని చదువుకొని, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు వరుణ వార్తల్లో ఉందన్నమాట. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటు అంచనాను ఎంతకు పెంచినది? చూడండి, ప్రపంచ బ్యాంకు భారత వృద్ధి రేటు అంచనాను ఎంతకు పెంచింది అంటే 7% పెంచింది. గతంలో 6.6% అంచనా వేసింది. దానిని ఇప్పుడు 7% పెంచుతూ అంచనా వేస్తూ ఉందన్నమాట. ఓకేనా? రానున్న రోజుల్లో పడేటువంటి వర్షపాతం కావచ్చు, ప్రైవేట్ పెట్టుబడులు, ఇట్లాంటి అనేక కారణాల వల్ల భారత వృద్ధి రేటు అనేటువంటిది పెరుగుతుందంట. ఎవరు అంచనా వేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ అనమాట. వరల్డ్ బ్యాంక్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి వరల్డ్ బ్యాంక్ ఏర్పడిన సంవత్సరం 1944. వరల్డ్ బ్యాంక్ ఏర్పడిన సంవత్సరం 1944 అనమాట. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. వరల్డ్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. వరల్డ్ బ్యాంకు ప్రస్తుత చైర్మన్ ఎవరు? చైర్మన్ అంటే ప్రెసిడెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఉంటాడు అనమాట వరల్డ్ బ్యాంక్కి. వరల్డ్ బ్యాంక్ ప్రజెంట్ ప్రెసిడెంట్ మన భారత సంతతికి చెందినటువంటి వ్యక్తే. ఆయనే అజయ్ బంగా ఉన్నారు. ఓకేనా? మనకు తెలుసు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. 1944 ఇయర్ గుర్తుపెట్టుకోండి. వాషింగ్టన్ హెడ్ క్వార్టర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అజయ్ బంగా ప్రెసిడెంట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకి వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది ఎంతగా పెంచింది అంచనాను అంటే ఈ ఏడాది వృద్ధి రేటును 7% పెంచిందనమాట. ఇట్లా మనకి చూస్తే కనుక కొన్ని అంచనాలు చూస్తే ఇంపార్టెంట్గా IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, మన భారత వృద్ధి రేటును ఈ ఏడాదికి సంబంధించి ఎంతగా అంచనా వేసిందంటే 7%. ఇది IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అనమాట. అదేవిధంగా ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ADB ఎంతగా అంచనా వేసింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే అది కూడా 7% అంచనా వేసింది అనమాట. ఇక RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే 7.2% అంచనా వేస్తుంది. 7.2 గుర్తుపెట్టుకోవాలి. మన ఆర్థిక శాఖ వారి ఆర్థిక సర్వే ప్రకారం అయితే 6.5 నుంచి 7% ఉంటుందని అంచనా. 6.5 నుంచి 7% ఉంటుందని అంచనా. ఎవరు? ఆర్థిక సర్వే అనమాట. కాబట్టి ఇవి కాస్త ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం 3కి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయాలి, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 4, అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024కు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినది? చూడండి, అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ 2024కు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది అంటే వెస్ట్ బెంగాల్. మనందరికీ తెలుసు, దేశం మొత్తాన్ని ఇటీవల కలిసివేసినటువంటి ఒకటి ఏదంటే కనుక ఒక మెడికల్ విద్యార్థిపై అత్యాచారం మనకు దేశం మొత్తాన్ని కలిసివేసిందనమాట. ఆ ఘటన తర్వాత
తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా రాష్ట్ర అసెంబ్లీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ బిల్లు పేరు అపరాజిత ఉమెన్స్ అండ్ చైల్డ్ బిల్లు 2024 అనమాట. ఇది ఇంకా చట్టం కాలేదు, ఇది బిల్లు మాత్రమే. ఏకగ్రీవంగా ఆమోదించారన్నమాట ఈ బిల్లును. ఆటోమేటిక్గా చట్టం కూడా అయిపోతుంది, ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఆమోదించాయి కాబట్టి ఆటోమేటిక్గా చట్టం కూడా ఈజీగా అయిపోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిల్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. ఈ బిల్లు ప్రకారం లైంగిక దాడికి 7 ఏళ్ళు జైలు శిక్ష మరియు జరిమానా, అదేవిధంగా అత్యాచారానికి సంబంధించి జీవిత ఖైదు లేదా మరణశిక్ష. అత్యాచార ఘటనకైతే జీవిత ఖైదు లేదా మరణశిక్ష, లైంగిక దాడికి అయితే కనుక 7 ఏళ్ల జైలు శిక్ష అనమాట. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా విచారణ గడువు 21 రోజులు అనమాట. విచారణ గడువు వచ్చేసి 21 రోజులు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందనమాట ఈ అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024ను. ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా, వెస్ట్ బెంగాల్ హైకోర్టు కలకత్తా, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర భాష బెంగాలీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనందీ మోహన్ బోస్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వివరాల మేరకు అధిక అవినీతి కేసులు ఏ రంగంలో నమోదు అయ్యను? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వివరాల మేరకు అధిక అవినీతి కేసులు రైల్వే ఉద్యోగస్తులదే అనమాట. రైల్వే ఉద్యోగస్తులు ఎక్కువగా అవినీతికి పాల్పడినట్టుగా సెంట్రల్ విజిలెన్స్ కమిషను తెలపడం జరిగింది. రైల్వే ఉద్యోగస్తుల తర్వాత ఎక్కువగా ఢిల్లీ స్థానిక సంస్థలు 2వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ స్థానిక సంస్థల తర్వాత ఎక్కువ అవినీతి కేసుల్లో 3వ స్థానంలో ఉన్నది బ్యాంకులు అనమాట. బ్యాంకు ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా అవినీతికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వివరాలన్నమాట ఇది. ఫస్ట్ రైల్వే ఉద్యోగస్తులు, సెకండ్ ఢిల్లీ స్థానిక సంస్థల ఉద్యోగస్తులు, నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగస్తులు అనమాట. 2023కు సంబంధించి మొత్తం అవినీతి కేసుల ఫిర్యాదు 74,203 అనమాట. ఎన్ని అవినీతి కేసులు ఫిర్యాదుకు వచ్చాయంటే 74,203 అనమాట. ఇందులో పరిష్కారం అయినటువంటిది 66,000 కేసులే. పరిష్కారం అయింది 66,000 కేసులు అనమాట. మిగతావన్నీ పెండింగ్లోనే ఉన్నాయంట. ఓకేనా. ఇక్కడ రైల్వే ఉద్యోగస్తులు ఏకంగా 10,400 పైగా వీళ్ళు అవినీతికి పాల్పడినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ డేటా అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రైల్వే ఉద్యోగస్తులు ఫస్ట్, ఢిల్లీ స్థానిక సంస్థలు సెకండ్, ఓకేనా, ప్రభుత్వ బ్యాంకులు థర్డ్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, కాస్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. క్వశ్చన్ నెంబర్ 6. ఫేమ్ 3 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంత మేర కేటాయించారు? చూడండి, ఫేమ్ 3 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంత మేర కేటాయింపులు జరిగాయంటే 10,000 కోట్లు. 10,000 కోట్లను కేటాయించిందన్నమాట కేంద్ర ప్రభుత్వం. దేని కింద? ఫేమ్ అనేది ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి ఉద్దేశించబడిన ఒక పథకం అనమాట. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి ఉద్దేశించబడిన ఒక పథకమే ఫేమ్ 3 అంటే ఫేమ్ అనే స్కీమ్ అనమాట. FAME పూర్తి పేరు ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఫేమ్ యొక్క ఫుల్ ఫామ్ నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అనేది పూర్తి పేరు అనమాట. ఇప్పుడు 2 దశలు కంప్లీట్ అయిపోయినాయి. ఫేమ్ 1 కంప్లీట్ అయిపోయింది, ఫేమ్ 2 కంప్లీట్ అయిపోయింది, ఫేమ్ 3 అనమాట. దీనికోసం 10,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నమాట. ఇది సెప్టెంబర్ నెల నుంచే ఇది అమల్లోకి రానుందన్నమాట ఫేమ్ 3 పథకం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు 2 కూడా కృషి చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది పర్యావరణాన్ని కాపాడడం కోసం మనం అందరం కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ క్రమంలో ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం అనేటువంటిది బాగా చేయాలనే ఉద్దేశం చేత ఇట్లాంటి స్కీమ్స్ అనేవి స్టార్ట్ చేసి దానికి చాలా కేటాయింపులు కేటాయిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఫేమ్ 3 గుర్తుపెట్టుకోవాలి, 10,000 కోట్ల రూపాయలు. ఓకేనా.
క్వశ్చన్ నెంబర్ 7. చేతి వృత్తి వారికి అందించే జాతీయ శిల్పగురు అవార్డు 2023ను అందుకున్న వారెవరు? చేతి వృత్తి వారికి అందించే జాతీయ శిల్పగురు అవార్డు పేరు శిల్పగురు అవార్డు అనమాట. ఈ అవార్డును అందుకున్నది ఎవరంటే మాత్రం ఈ దల్వాయి శివమ్మ. ఇమేలో చూడొచ్చు దల్వాయి శివమ్మను మనం. ఈ దల్వాయి శివమ్మకి ఇప్పుడు శిల్పగురు అవార్డు ఇచ్చారనమాట. గొప్ప అవార్డు ఇది. ఎందుకంటే చేతి వృత్తుల వారికి కేంద్ర జౌళి శాఖ వారు అందించే అవార్డు. చేతి వృత్తుల వారికి కేంద్ర జౌళి శాఖ అందించే అవార్డు అనమాట. ఇంతవరకు దక్షిణ భారతదేశం నుంచి ఎవరు కూడా ఇటువంటి అవార్డు పొందలేదు. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం నుంచి ఈమెకు రావడం జరిగిందనమాట. దల్వాయి శివమ్మ. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మకుంట గ్రామానికి చెందిన ఈమెకు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మకుంట గ్రామానికి చెందిన ఈమెకు ఈ అవార్డు దక్కిందనమాట, శిల్పగురు అవార్డు. ఈమె ఏ కళాఖండానికి ఈమె యొక్క ఏ కళాఖండానికి అవార్డు దక్కింది అంటే మాత్రం ఓకేనా 7 అడుగుల అతి ఎత్తైన విశ్వరూప హనుమాన్ కళాఖండానికి, 7 అడుగుల ఎత్తైన విశ్వరూప హనుమాను కళాఖండానికి, శ్రీకృష్ణ చరిత్ర కళాఖండానికి గాను ఈ అవార్డు దక్కిందన్నమాట. శిల్పగురు అవార్డు ఎవరికి? ఈ దల్వాయి శివమ్మకి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అవార్డు పేరు రాసుకోండి, అది ఎవరికి ఇచ్చారు, దేనికి గాను ఇచ్చారు, ఈమె ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 8. చిన్నారుల అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ పీ హంట్ను చేపట్టినది? ఆపరేషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ పీ హంట్. ఈ ఆపరేషన్ పీ హంట్ను చేపట్టిన వాళ్ళు ఎవరంటే కేరళ రాష్ట్ర పోలీసులు అనమాట. దేనికోసం అంటే చిన్నారుల అశ్లీల చిత్రాలు మనందరికీ తెలుసు, చిన్నారులకు ఎటువంటి లోక జ్ఞానం ఉండదనమాట. అటువంటి వారందరినీ కూడా చేరదీసి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపి వాళ్ళను అట్లా అశ్లీల చిత్రాలు తీసి వాటన్నిటిని కూడా బయట విక్రయిస్తూ ఉంటారనమాట. అటువంటి వాటిపై ఉక్కుపాదం మోపేందుకు కేరళ రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఒక ఆపరేషన్ పీ హంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్ర పోలీసులు? కేరళ రాష్ట్ర పోలీసులు. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే. 9th క్వశ్చన్. విశాఖ ఉక్కు కర్మాగారం నూతన సీఎండీగా ఎవరు నియమితులయ్యారు? విశాఖ ఉక్కు కర్మాగారం నూతన సీఎండీగా నియమితులైన వారు ఎస్ శక్తిమణి. మన ఇమెయిల్లో చూడొచ్చు శక్తిమణి గారిని. శక్తిమణి తను ఇప్పుడు విశాఖ ఉక్కు సీఎండీగా నియమితులయ్యారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్గా ఇది కూడా, ఎందుకంటే మనం లోకల్ ప్రాంతీయ సమాచారం మేరకు ఇంపార్టెంట్, అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా అన్ని అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోవచ్చు అనమాట, చాలా ఇంపార్టెంట్గా. ఇక్కడ ఆప్షన్స్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ఆప్షన్ రాజ్విందర్ సింగ్ భట్టి. ఈ రాజ్విందర్ సింగ్ భట్టి ఇటీవలనే సిఐఎస్ఎఫ్ ఓకేనా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డాడనమాట రాజ్విందర్ సింగ్ భట్టి. ధర్మేంద్ర ఇటీవలనే ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా, ఢిల్లీ సిఎస్గా ధర్మేంద్ర పేరు మనం విన్నాం. సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్గా, రైల్వే బోర్డు ఫస్ట్ ఎస్సీ చైర్మన్గా నియమించబడ్డాడు. ఒక ఎస్సీ అనమాట సతీష్ కుమార్ గారు. కానీ ఆయన కూడా ఇప్పుడు మనము వార్తల్లో ఉన్నాడనమాట. అదేవిధంగా ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసన్ శెట్టి పేరు విన్నాం. ఎస్బీఐ ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ పేరు విన్నాం. ఇటీవల కొన్ని న్యూ అపాయింట్మెంట్స్లో మనం రాసుకున్నాం. ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసన్ శెట్టి అని. రైల్వే ఎగ్జామ్స్ ఎవరైనా రాయాలనుకుంటే జిఎస్కి సంబంధించి మన దగ్గర స్టాండర్డ్ జీకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, అదేవిధంగా బయాలజీ ఇట్లాంటివి డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీరు. ఓకేనా. టాపిక్ వైజ్ టెస్ట్లు అనమాట. చాలా చక్కగా టాపిక్ వైజ్ చదువుకుంటే ఏ రోజుకి ఆ రోజు అలా ప్రతి సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాంట్లో బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మీరు
ఈ రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందు మన ఛానల్ సంబంధించి ఎగ్జామ్స్ పెడుతున్నాం. అవి ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక 8186006848 ఆ నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వాళ్ళు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లూయిస్ లూయిస్ సువారస్ రిటైర్మెంట్ ప్రకటించగా ఏ దేశస్థుడు? చూడండి, ఇంటర్నేషనల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. ఎవరు? లూయిస్ సువారస్. ఇతను రిటైర్మెంట్ ప్రకటించాడనమాట. ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే కనుక ఉరుగ్వే అనమాట. ఇంకా చాలా ఇంపార్టెంట్గా రిటైర్మెంట్ అయిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏ క్రీడకి చెందిన వాళ్ళు, ఏ దేశానికి చెందిన వాళ్ళు. రేపు రిటైర్మెంట్ అయినటువంటి లూయిస్ సువారస్ ఏ క్రీడకు చెందినవాడు అని అడగచ్చు. అప్పుడు ఫుట్బాల్ ఆన్సర్ చేసుకోవాలి. వాళ్ళే ఫుట్బాల్ ప్లేయర్ లూయిస్ సువారెస్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించాడు, ఏ దేశానికి చెందినవాడు అని ఇవ్వచ్చు. మనం ఉరుగ్వే అని ఆన్సర్ చేయాలి. ఓకేనా. ఇట్లా అడిగే అవకాశం ఉందన్నమాట. ఇటీవల మన రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ మనం చూసాం. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. రిటైర్మెంట్ కూడా ఒక చోట రాసుకోండి. అన్నీ కూడా క్రీడలకు సంబంధించి రిటైర్మెంట్స్ ఎవరైనా ఉంటే అవన్నీ ఒక చోట రాసుకోండి. ఓకే. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.